ఇప్పుడు అచ్చెన్న గారు చెప్పారు, సేమ్ థింగ్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. విద్యాశాఖ మంత్రిగా నేను అవ్వాలని చాలా మంది వద్దని చెప్పారు. లేదు, ఛాలెంజ్ ఇక్కడ ఉంది, ప్రజల జీవితాలు మనం మార్చొచ్చు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, నేను నిలబడతాను, పోరాడతానని చెప్పి ఏకపక్షంగా పనిచేస్తూ ఉంటున్నాను. సో నేను కూడా మిమ్మల్ని అందరినీ కోరేది, రోడ్ లెస్ ట్రావెల్ అనేది చాలా చాలా అవసరం. మీరందరూ అది గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. మీరందరూ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మారాలి. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పాలి. నేను ఎప్పుడు ఈ ప్రశ్న అడుగుతా, భారతీయులు భారతదేశంలో చెత్త రోడ్డు పైన వేస్తారు, ఇదే భారతీయులు ఇతర దేశాలకు వెళ్తే చెత్త రోడ్డు పైన వేయరండి. చెత్త కారులో పెట్టుకుంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో చెత్త బుట్టలేస్తారు. మనమే. సో మార్పు ఏదైతే మన సమాజంలో ఆశిస్తున్నామో అది మనలో మొదలవ్వాలి. చేంజ్ స్టార్ట్స్ విత్ అస్. సో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మీరందరూ తయారవ్వాలి. నేను చూసా చాలా మంది, మీ డ్రీమ్ వాల్ చూసా, మీ గ్రాటిట్యూడ్ వాల్ చూసా, మీ అంబిషన్ వాల్ చూసా. ఇంజనీర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, ఐఏఎస్ అధికారులు అవ్వాలని చాలా మంది రాశారు. డిఫరెంట్ కెరియర్, టీచర్ అవ్వాలని కూడా రాశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్ అవ్వాలని రాశారు. మీ అందరూ ఒక విషయం చెప్పాలి, ఒక సీక్రెట్ చెప్పాలి. ఈరోజు రాలేకపోయారు. విజయ రామరాజు గారని, హీస్ కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఈ టీచర్ ట్రాన్స్ఫర్ హార్డ్వార్డ్లో ఉన్నారు. ఆయన రాలేకపోయారు ఈరోజు మీటింగ్. ఆయన మీలాగనే ప్రతిభా స్టూడెంట్. ప్రభుత్వం దగ్గర ఆనాడు ప్రతిభ అని పేరుండేది, షైనింగ్ స్టార్స్ కి. ప్రతిభ అవార్డు పొంది ఐఏఎస్ అధికారి అయ్యి ఈరోజు ఏకంగా కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ గా పోస్టింగ్ అయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరిలో శక్తి ఉంది. ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో అది సాధించే బాధ్యత కూడా మీ పైన ఉంది. మీరు మీ జీవిత ప్రయాణంలో మీ సక్సెస్ కి కష్టపడిన వాళ్ళు మర్చిపోద్దండి. నాకు ఈ రోజు కూడా గుర్తుంటుంది మా టీచర్ల పేరు. నేను కార్నింగ్ మెల్లన్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు నా మెంటర్ రాజిరెడ్డి గారు. సో గురుగారు ఎప్పుడు తిరిగి వచ్చిన, భారతదేశానికి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్ళి కలుస్తా, గురుగారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటా, అంతే, వేరే ఎజెండా ఏముండదు. ఇది చాలా చాలా అవసరం. మనం ఈ స్థాయికి వచ్చాయంటే ఉపాధ్యాయులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరి ఆశీస్సులు, వాళ్ళందరి త్యాగంతో మనం ఈ స్థాయికి వచ్చాం. దయచేసి అది మర్చిపోకూడదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రత్యేకంగా ఉపాధ్యాయుల్ని మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, గౌరవించాలి. మేము చదివిన టైంకి ఇప్పుడు కాలం కొంచెం మారింది, కానీ గౌరవం అనేది తగ్గకూడదు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నా.